హాయ్ గాయ్స్, నేను మీ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొంగువ ఎందుకు అందరికీ ఇక్కడ మన తెలుగులో రీచ్ కాలేదు, ఎందుకు నచ్చలేదు అన్న దాని గురించి వాళ్ళ టాపిక్ అనమాట. సో కొంగువ ఎందుకు రీచ్ కాలేదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లేలో ముఖ్యంగా ఆయన ఏదైతే చూపిద్దాం, ఏదైతే లాస్ట్లో కన్క్లూజన్ ఇద్దాం అనుకున్నారో అది క్లారిటీ లేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ ఏదైతే సెంటిమెంట్ ఉందో అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఏదైతే పాస్ట్ స్టోరీ ఉందో కొంగువ స్టోరీ, అది అసలు ఏంటి, అసలు ఈ బాబీ డియోల్ క్యారెక్టర్ ఏంటి, అసలు వీళ్ళు ఆ జాతికి సంబంధించిన ఏంటి అన్నది ఆ స్టోరీలో ఏమీ ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. దాని గురించి ఒక స్టార్టింగ్ నుంచి కూడా ఏది కూడా చూపించలేదు క్లారిటీగా. అండ్ ఎప్పుడైతే ఈ బాబు ఫస్ట్ పార్ట్లో, ఇందులో స్పాయిలర్ అలర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. చూడని వాళ్ళు ఎవరన్నా సినిమా చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే చూడకండి, స్కిప్ చేయండి. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోని అయితే చూడండి. ఫుల్ క్లారిటీ అయితే దీంట్లో స్పాయిలర్ అలర్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంత డిజాస్టర్, ఎందుకంత నెగిటివ్ టాక్ వచ్చింది కొంగువకి? అంత భారీ బడ్జెట్ మూవీ, ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా సరే అందులో ఎవరికైనా ఒక క్లారిటీ రావాలి చూసే వాళ్ళకి. పాస్ట్లో స్టోరీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దాంట్లో అసలు కొంగువ క్యారెక్టర్ ఏంటి, అసలు ఎలా మొదలయ్యింది, సూర్య గారు ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, కొంగువగా ఎలా మారారు, అసలు వాళ్ళ జాతికి ఆ కాలంలో ఉన్నప్పుడు సూర్య గారు పెరగడం ఎలా పెరిగారు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూపించాలి కదా. అసలు సూర్య గారు కొంగువగా ఎలా మారారు, వాళ్ళ జాతి ఏంటి, వాళ్ళ నియమాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, సంథింగ్ చూపించాలి ఉంటుంది కదా. అవన్నీ కూడా వెంటనే సూర్య గారు కొంగువ క్యారెక్టర్ చూపించేసి వెంటనే నరకడం మొదలు పెట్టేస్తాయి. ఎవరికైనా రోత అనేది పుడుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి వెటకారం ఏంటంటే సినిమాలో ఈ సూర్య గారు ట్రైనింగ్ ఇచ్చిన గర్ల్స్ ఏదైతే లేడీస్ ఉంటారో వాళ్ళు ఒక అడవిలో వెళ్తూ ఉంటుంటే మధ్యలో వాళ్ళు అటాక్ చేస్తారు. బాబీ డియోల్ మనుషులు, అదే ఏదో ఉంది కదా, వాళ్ళ దాన్ని ఏదో అంటారు, పేరు మర్చిపోయాను నేను. వాళ్ళు అటాక్ చేస్తే వీళ్ళేమో భయపడిపోయి ఏదో అరుస్తారు అక్కడ నుంచి, కొంగువా అని. ఆయనకి అక్కడ వినపడిపోతాయి సూర్య గారికి, ఎక్కడో ఉంటారు. నేను నేర్పించిన యుద్ధ భూమి, మీకు నేర్పించిన ట్రైనింగ్ ఏదైతే ఇస్తారో వాళ్ళకి, ఎవరైనా అటాక్ చేయడానికి వస్తుంటే వాళ్ళని ఎలాగా మనం తిరిగి అటాక్ చేయాలని ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. వెంటనే సూర్య గారు అక్కడి నుంచి చెప్పడం వీళ్ళకి అది గుర్తుకొచ్చి వెంటనే వాళ్ళని చంపేస్తారు అనమాట. ఏం ముందు తెలియదా ట్రైనింగ్ ఇచ్చాక వాళ్ళని ఎలా అటాక్ చేయాలి, అలా అటాక్ చేయాలని తెలియదా వీళ్ళకి? వీళ్ళు ఎక్కడి నుంచి అరవడం, సూర్య గారు అక్కడి నుంచి వినడం, అక్కడి నుంచి మళ్ళీ ఆయన పాస్ చేస్తారనమాట. మీరు నా దగ్గర నేర్చుకుని మర్చిపోయారా అని చెప్పేసి అని. ఇదంతా ఒకటి ఎలా చూపించాలి, ఆయనకి ఎలా కనెక్ట్ అవుతుంది వీళ్ళు అన్నది, లేదా అక్కడ ఉండాలి ఆయన వీళ్ళతో పాటు. ఆ తర్వాత ఈయన రంగంలో దిక్కకుండా వాళ్ళకి చెప్పి అప్పుడు వీళ్ళు ఫైట్ చేయాలి. ఆయన ఎక్కడో ఉంటాడు, వీళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో అడవిలో దూరుతారు, ఆయన ఎక్కడో ఉంటారు. వీళ్ళు అరిసింది ఆయనకి వినపడుతుంది, ఆయన అక్కడ నుంచి చెప్పేస్తాడు, మళ్ళీ వీళ్ళకి వినపడుతుంది. వీళ్ళు ఒకసారి ఆలోచించుకుంటారు, అవును మనం ట్రైనింగ్ ఎలా పొందాము అన్నది. వెంటనే తలుచుకుని వీళ్ళు చంపడం మొదలెడతారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా వెంటనే స్టార్ట్ చేయాలి కదా అటాక్, అదే కదా ఉంటుంది, అదే కదా జరగాలి, అలా జరగదు. సో అది ఫస్ట్. అండ్ ఇంకా చెప్పాక కొంగువ అన్న జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు సూర్య గారిని చిన్నప్పటి నుంచి కూడా ఎలా చూపించాలి కదా కనీసం, అది లేదు. అండ్ ఇంకొక పాయింట్, ఆ అబ్బాయి ఏదైతే ఉన్నాడో సెకండ్ పార్ట్లో ఏం పెడతారు, ఫస్ట్ పార్ట్లోనే క్లారిటీ లేదు. ఎవడో వాళ్ళ ఇంకొక జాతికి సంబంధించిన తండ్రి చచ్చిపోతాడు, ఆ తండ్రికి సంబంధించిన ఈ పిల్లాడేమో కొంగువని చంపేయాలి అని పగబడతాడు. ఒక ఫైట్లో ట్విస్ట్ అదే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో. ఆ గాల్లో వచ్చి సూర్య గారిని కత్తితో పొడుస్తాడు ఎగురొచ్చి. యాక్చువల్లీ కత్తి ఇవ్వడానికి వస్తున్నాడు అనుకుంటారు సూర్య గారు, ఆ అబ్బాయి, కానీ ఆ కత్తితో పొడిచేస్తాడు అనమాట సూర్య గారిని. అక్కడ ట్విస్ట్. కానీ క్లారిటీ అక్కడ కూడా క్లారిటీ లేదు. వాళ్ళ జాతి ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చూపించలేపారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడ. అండ్ మెయిన్ డబ్బింగ్ కూడా ఎంత వరస్ట్ అంటే తెలిసిపోతుంది, అసలు సింక్ అవ్వదు అనమాట. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేశారని చెప్పారు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు మూవీలో. అదనమాట మెయిన్.
అండ్ ఇంకా నరకడం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా మైనస్ ఈ మూవీకి. అంటే ఒక సందర్భంలో సందర్భం ఉంటుంది దేనికైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది. ఇప్పుడు ఫర్ సపోజ్ కేజీఎఫ్ ఉందబ్బా, కేజీఎఫ్లో పెద్ద స్టోరీ ఏం కాదు, గోల్డ్ మైన్స్ గురించి, కానీ అందులో బీజిఎంఏ ప్రాణం పెట్టేసిన సినిమాకి. నేను నమ్ముతా హానెస్ట్లీగా, అందరికి తెలిసిన విషయం ఇది, నిజం అది. ఆ బీజిఎంఏ ప్రాణం పోసిన సినిమాకి అంత రేంజ్లో ఉంటుంది బీజిఎం, కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పడుతుంది ఆ బీజిఎం. యాక్షన్ దగ్గర ఎక్కడ పడాలో, హీరో ఎలివేషన్ ఏదైతే ఉంటుందో ఎక్కడ పడాలో ఆ బీజిఎం ఆ రేంజ్లో పడుతుంది అక్కడ. అప్పుడు గూస్ బంప్స్, అసలు మామూలు గూస్ బంప్స్ కాదు. థియేటర్లో చూసినాడు కేజీఎఫ్ 1 పార్ట్ 2ను. అసలు ఈ కంగువ పార్ట్ 1 వరస్ట్, ఇంకా పార్ట్ 2 ఏం చేస్తారు. ఇంకొకటి దేవరా కూడా, రీసెంట్గా వచ్చింది దేవరా కూడా, బీజిఎం అనిరుద్ధ్ గారు ఇచ్చిన బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. దాంట్లో కూడా మూవీ బీజిఎం, సినిమాలో కూడా టైమింగ్ ఉండదు, టైమింగ్ కరెక్ట్గా సెట్ అవ్వలే, ఏదో పెట్టాలన్నట్టు ఉంటుంది అది ఆ బీజిఎం అక్కడ. సో చెప్తున్నా, టైమింగ్ మిస్ అయితే, టైమింగ్ విషయంలో రాజమౌళి గారిని కొట్టినోడు లేడు బా ఇండస్ట్రీలో. టైమింగ్కి కరెక్ట్గా బీజిఎం పడుతుంది, ఫైట్ అసలు మామూలు ఫైట్ పడదు, డైలాగులు పడతాయి, సెంటిమెంట్ పడుతుంది, అన్నీ పడతాయి టైంకి. ఆ టైం అన్నది ఖచ్చితంగా ఉండాలి, టైమింగ్ అన్నది. టైమింగ్ లేకపోతే ఎవరికైనా నీరసం వచ్చేది. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోరు అనవసరంగా వస్తుంది అసలు. ఎంత రోత పుట్టిస్తుంది అంటే ప్రతి దానికి వీళ్ళు అరుపులు అరుస్తారు. ఇదొకటి, ఈ అరుపులు వెనక ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అమ్మ బాబోయ్, ఒక డబ్బాలో గుణకరాలు వేసి కొడితే ఎంత సౌండ్ వస్తుంది. గుణకరాళ్ళే అసలు చెప్పలేము, వర్ణాతీతం అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రోత పుట్టి కొంతమంది లేచి వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్లోనే లేచి వెళ్ళిపోయారు, సెకండ్ హాఫ్లో అయితే కొంతమంది లేచి వెళ్ళిపోయారు. ఏంట్రా బాబు ఇటు సౌండ్స్ ఇటు అరాచకాలు. ఆడేమో నాన్న అరుస్తాడు, అసలు షిప్ ముందుకెళ్దు ఒడ్డుకెళ్దు, ఆ షిప్ అక్కడే ఉంటుంది. బాబీ డిఎల్ గారితో ఫైట్ చేస్తూ ఉంటాడు సూర్య గారు సెకండ్ హాఫ్లో. ఆ షిప్ ఒడ్డుకెళ్దు, అంత చీకట్లోనే ఉంటుంది ఆ షిప్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి, విఎఫ్ఎక్స్ చాలా బాగా చేయించుకున్నారు ఇందులో. 3Dలో చూసాం, 3Dలో కూడా చాలా బాగుంది. కాకపోతే మూవీయే వరస్ట్. టేకింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, డబ్బింగ్ బాగాలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినా కూడా ఉపయోగం లేదు, ప్రాపర్ ఎడిటింగ్ లేదు, దానికి జస్టిఫికేషన్ లేదు ఏ క్యారెక్టర్స్ కూడా. సో అది మెయిన్ మూవీకి డ్రాబ్యాక్స్ అనమాట. మ్యూజిక్ కూడా బాగాలేదు. ఫస్ట్ హాఫ్ సూర్య గారి ప్రెజెంటెన్స్ ఏదైతే ఆయన జర్నీ ఉంటుందో, ప్రజెంట్ స్టోరీ అనమాట, పాస్ట్లో కొంగో స్టోరీ కాకుండా ప్రజెంట్ ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఉంటుంది కదా, అది బాగాలేదు అసలు. ఏదో లవ్ బాయ్ క్యారెక్టర్ ఏదో పెట్టి చేశారు, కానీ ఆ హీరోయిన్ పేరు మర్చిపోయాను, కానీ సారీ ఫర్ దట్, పెట్టారు కానీ వర్కౌట్ అవ్వలేదు. కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి మూవీలో. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే కుర్రాడు పారిపోతాడు, అండ్ ఒక దాంట్లోని ఒక ల్యాబ్లో టెస్ట్కి ఏదో పెడతారు, అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు కుర్రాడు. సడన్గా ట్రైన్ వస్తుంది అనమాట. ఆ ట్రైన్ ఎలా ఎక్కేసాడు అబ్బాయి, సడన్గా ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఆ కుర్రాడేమో మిస్ అయిపోవడం అనుకుంటారు, సర్లే ఎటో వెళ్ళిపోవడం అనుకుంటాం, కానీ ట్రైన్లో ఉంటాడు ఆ కుర్రాడు. ఎక్కడ ఎక్కేసి ఉంటాడు ఆ ట్రైన్ అంత స్పీడ్లోనే. సో ఇది ఇలాంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి మూవీలో. చాలా బీజిఎంఏ చాలా వరస్ట్ మెయిన్ మూవీలో. సో ఇది గైస్ నా ఒపీనియన్, నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు మూవీ రీజన్స్ ఏంటన్నది ఇవే రీజన్స్ మెయిన్ కంగువా పోవడానికి. అంత 300 కోట్లు 350 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఎంత వరస్ట్గా తీస్తారని నేను ఏదో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో స్టోరీ మీద పట్టు లేదు ఫస్ట్ డైరెక్టర్కి. ఎంతసేపు చంపుడు మీదే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టారు. స్టోరీ మీద మాత్రం ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో అదనమాట. సో అంతే గాయ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కూడా, చూసిన వాళ్ళకి ఏమనిపించిందో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ కూడా చేయండి. చాలామంది అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.